మహబూబ్నగర్ జిల్లా గద్వాల డివిజన్ కేంద్రాన్ని జోగులాంబ జిల్లాగా ప్రకటించాలని నడిగడ్డ జేఏసీ ఆధ్వర్యంలో 72 గంటల పాటు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తుండగా గద్వాల ఆర్టీసీ డిపో నుండి ఉదయం 8:30 గంటల ప్రాంతంలో కొన్ని బస్సులు బయటికి రాగా సమీప కృష్ణవేణి చౌరస్తా దగ్గర ఉన్న జేఏసీ నాయకులు అడ్డుకోవడంతో దగ్గరలో ఉన్న సిఐ పట్టణంలో 144 సెక్షన్ కొనసాగుతున్నందున గుంపులుగా ఉండవద్దంటూ జేఏసీ నాయకులను హెచ్చరించారు. అప్పుడే బైక్ ర్యాలీతో కొంతమంది అక్కడికి చేరుకోగా సిఐ వెంటనే జేఏసీ నాయకులతో పాటు కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందరికి ఫోన్ చేసి లోపల వేయించినావు కదా, ఏది క్యాన్సిల్ చేయండి. వాళ్ళ ఇష్టం తీసుకోండి, మా బాధలు ఉండేది మేము చెప్పినాము, వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పారు. చెప్పుకుంటేనే మనం ఎవరు కూడా రానే రాము, ఒక ఏదో రావాలి మళ్ళా అనేది వచ్చినాం. మేము బస్ స్టాండ్ కాడికే రాము. గద్వాల వనపర్తిలో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని నడిగడ్డ చేసి తీవ్రంగా ఖండిస్తుంది. గద్వాల జిల్లా సాధన కోసం ఒక నెల రోజుల పాటు నేను కార్యాచరణ ప్రకటించారు. ఇది ఫస్ట్ విడతగా 3 రోజులు 72 గంటల పాటు నిర్వధికంగా బంద్ చేయాలని మనకి నెల రోజులు మనకి ఈ రోజు గవర్నమెంట్ టైం ఇచ్చింది. అభ్యంతరాలున్నా ఏమైనా ఉన్నా కూడా ఖచ్చితంగా జిల్లాల సాధన కోసం మీరు ఓన్లీ డ్రాఫ్ట్ ఇది కాదు. నడిగడ్డ బంద్కి పిలుపునిస్తున్నాము. మరి ఆత్మకూరు మిగతా ప్రాంతాలకు కూడా మరి బంద్ చేయవలసిందిగా కోరుతున్నాము. గద్వాల జిల్లా పరిధిలోకి వచ్చే అల్లంపూరు, గద్వాల, ఆత్మకూరు ప్రాంతాల్లో బంద్ నిర్వహించవలసిందిగా కోరుతున్నాము. 72 గంటలు 26, 27, 28 తేదీల్లో బంద్ నిర్వహించవలసిందిగా చేసి నాయకులందరూ కూడా ఈ బంద్ని పకడ్బందీగా నిర్వహించవలసిందిగా కోరుతున్నాము. గద్వాల జిల్లా సాధించేదాకా ప్రతిరోజు నిరసన కార్యక్రమాలు ఉంటాయి. కావున ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా అర్థం చేసుకొని గద్వాల జిల్లా అయ్యేంత వరకు ప్రతి పిలుపుకి మీరందరూ సహకరించాలి. మన గద్వాలకు ఉన్నటువంటి వనరులు ఎక్కడా లేవు. వాస్తవంగా నీరు కానీ, అదేవిధంగా రోడ్లు కానీ, అదేవిధంగా విద్యుత్తు కానీ, అదేవిధంగా 25 ఎకరాల ప్రభుత్వ ల్యాండ్ కానీ గద్వాల జిల్లా ప్రకటిస్తే ఇప్పుడు వెంటనే ఏర్పాటు చేయటువంటి స్థలం కానీ ప్రతి ఒక్కటి ఉంది.